ఓం దుర్గాదేవి అయి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2024వ సంవత్సరంలో నవరాత్రులు వచ్చేసి దేవీ నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు అయితే రానున్నాయండి. ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా మనము కుమారి పూజ అంటే బాల పూజ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఈ పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ వయసు పిల్లలకు ఈ పూజ చేయాలి, పూర్తి సమాచారం అంతా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. దేవీ నవరాత్రులలో మనకి కుమారి పూజ చేయడం వల్ల చాలా విశేషత ఉందండి. చాలా శక్తివంతమైనటువంటి పూజ. ఈ పూజ చేయడం వలన సంతానం లేని వారికి సంతానం అనేది జరుగుతుందండి. చిన్న పిల్లల్లో చదువుల్లో మంచి అభివృద్ధి అనేది జరుగుతుందండి. స్త్రీలకు సౌభాగ్యం అనేది సమృద్ధిగా ఉంటుందండి. ఈ పూజ చేయడం వలన చాలా మంచి ఫలితాలు అనేటివి ఉన్నాయండి. ఈ పూజ అంటే ముఖ్యంగా మనము బాల త్రిపుర సుందరీ దేవి బాల పూజ కాబట్టి అమ్మవారి స్వరూపంగా మనము భావించి పూజలు అనేటివి చేయాలండి. ముందుగా అయితే కుమారి పూజ చేసే వాళ్ళకి వచ్చే సందేహం ఏంటంటే, కుమారి పూజ అనేది ఎవరికి చేయాలండి, ఏ వయసు పిల్లలకి చేయాలి అంటే, కుమారి పూజ అంటే కుమారి అంటేనే తెలుసు కదా అండి, చిన్నపిల్లలు ఆడపిల్లలకైతే చేసే పూజ. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు పిల్లలకు మాత్రమే ఈ పూజనైతే చేసుకోవాలండి. కొన్ని ప్రాంతాల్లో ఈ కుమారి పూజను 9 రోజులైతే చేస్తారండి. మొదటి రోజు ఒక బాలికతో ప్రారంభించి 9వ రోజు వరకు 9 మంది బాలికలతో ఈ పూజనైతే పూర్తి చేస్తారండి. అయితే ఏ వయసు పిల్లలకు పూజ చేస్తే అమ్మవారి ఏ నామంగా మనం పిలుచుకోవాలి అంటే, మన పురాణాల ప్రకారం తెలియచేయబడిందండి. 2 సంవత్సరాల వయసు పిల్లలకు కనుక పూజ చేస్తే ఆ కుమారిని కుమారి గాను, 3 సంవత్సరాల పాపకు కనుక పూజ చేస్తే త్రిమూర్తి అనే పేరుతోను, 4 సంవత్సరాల వయసు గల పాపకి పూజ చేస్తే కళ్యాణి గాను, 5 సంవత్సరాల పాపకు పూజ చేస్తే రోహిణి గాను, 6 సంవత్సరాల పాపకు పూజ చేస్తే కాళిక గాను, 7 సంవత్సరాల పాపకు పూజ చేస్తే చండిక గాను, 8 సంవత్సరాల పాపకు పూజ చేస్తే శాంభవి గాను, 9 సంవత్సరాల పాపకు పూజ చేస్తే దుర్గాదేవి గాను, 10 సంవత్సరాల పాపకు పూజ చేస్తే సుభద్రగాను కొలుస్తారండి. అంటే మీరు పూజ చేసేటప్పుడు ఆ వయసు పిల్లల్ని మీ ముందు పెట్టుకున్నప్పుడు పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఓం కుమారీ దేవి అయి నమః అని ఖచ్చితంగా మనసులో చెప్పుకోవాలండి. కుమారి పూజను నవరాత్రుల్లో ఎప్పుడు ఆచరిస్తారు అంటే, చెప్పాను కదండి, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పూజలు అనేటివి ఒక్కొక్కలాగా చేసుకుంటారండి. విజయవాడ కనకదుర్గ అమ్మ అలంకరణలో పూజించే వాళ్ళు అమ్మవారికి మొదటి రూపం అంటే బాల త్రిపుర సుందరీ దేవి రూపం వచ్చేసి మనకి మొదటి రోజు 3వ తేదీ గురువారం రోజు వచ్చిందండి. మీరు కుమారి పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 3వ తేదీన గురువారం రోజు చేసుకోవాలండి. నవదుర్గల దేవి రూపంలో పూజించుకునే వాళ్ళు 2వ రోజు బ్రహ్మచారిణి దేవి రూపంలో అయితే మనం ఆరాధించుకోవాలి. అంటే నవరాత్రి మొదటి రోజు 2వ రోజు ఈ 2 రోజులు కూడా ఆచరించుకోవచ్చండి. ఒకవేళ ఈ 2 రోజులు కనుక మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలండి కుమారి పూజ అంటే, మనకి నవరాత్రుల్లో అష్టమి తిథి అనేది చాలా శక్తివంతమైనదండి. కాబట్టి అష్టమి తిథిని కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఈ మొత్తం మిస్ అయింది అని అంటే ఎప్పుడు చేసుకోవాలి అంటే, ఇంకా లేదు అంటే నవరాత్రుల్లో ఎప్పుడైనా సరే మీరు ఒక్క రోజైనా చేసుకోండి. కానీ విశేషత ఉండేది మాత్రం మొదటి రోజు 2వ రోజు అష్టమి తిథి రోజున మాత్రమేనండి. ఎలాంటి కుమారికి మనం పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో నేను తెలియజేస్తానండి. ముందుగా అయితే పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి పాపకైతే మీరు పూజ చేయాలండి. బ్రాహ్మణ కన్యకు కనుక పూజ చేస్తే అన్ని సకల కోరికలు అనేటివి నెరవేరుతాయండి. క్షత్రియ కన్యకు కనుక పూజ చేస్తే కీర్తి ప్రతిష్టలు అనేటివి లభిస్తాయి. వైశ్య కన్యకు కనుక పూజ చేస్తే భోగ భాగ్యాలు అనేటివి లభిస్తాయి. శూద్రుల కన్యకు కనుక పూజ చేస్తే మగ సంతానం అనేది కలుగుతుందట అండి. ఈ కుమారి పూజ అనేది అగస్తుని భార్య లోపాముద్రాదేవి కూడా ఈ పూజను చేసిందట అండి. చాలా శక్తివంతమైన పూజ అండి. చాలా మందికి ఇంకొక సందేహం కూడా ఉంటుందండి, కుమారి పూజ చేసే వాళ్ళు మా ఇంటి పక్కన ఎక్కడా కూడా చిన్న పాప లేదండి, మా పాపే ఉంది, మా సొంత కూతురికి మేము పూజ చేసుకోవచ్చా అంటే, చిన్న పిల్లలు దైవంతో సమానం అని చెప్తారు కదా అండి. మీ కనుక మీ ఇంటి పక్కల కానీ ఎవ్వరు కూడా చిన్నపిల్లలు కనుక లేకపోతే మీ సొంత కూతురికే మీరు ఆ తల్లిగా మీరు భావించి మీరు పూజలు అనేటివి చేయాలండి. ఆ తల్లిని మనం ఎలా ఇంటికి పిలిచి అతిథి సత్కారాలు అంటే అమ్మవారికి అర్ఘ్యపాద్యాలు షోడశోపనామాలతో పూజించి అమ్మవారికి చివరిగా తాంబూలంగా ఆ చిన్న పాపకు ఏవైనా సరే బొమ్మలు కానీ లేదా ఏదైనా సరే డ్రెస్ కానీ చిన్నపిల్లలకి ఏదైనా సరే ఇస్తే చాలా మంచిదండి. తప్పకుండా పూజ అయిన తర్వాత ఆ పాప దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ తల్లి బాల త్రిపుర సుందరీ దేవి కాబట్టి ఆ తల్లి ఆశీర్వాదం అనేది తప్పకుండా లభిస్తుందండి. ఈ విధంగా అయితే కుమారి పూజనైతే ఆచరించాలండి. ఇదండి ఈ వీడియోలో అయితే కుమారి పూజ ఎలా చేయాలి, ఎవరికి చేయాలి అన్నీ క్లియర్గా తెలియజేశాను కదా అండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.